హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కంగువా. సిరుత్తై శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని గ్లోబల్ రేంజ్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ డేట్ లాక్ చేసి ప్రమోషన్ కూడా స్టార్ట్ చేసిన కంగువా టీం ఇప్పుడు రిలీజ్ విషయంలో రీథింక్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న సూర్య పాన్ ఇండియా స్టార్ గా ప్రూవ్ చేసుకునేందుకు చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ కంగువా. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో 2 డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు సూర్య. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటించారు. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీని అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ పునరాలోచన చేస్తుంది అనే టాక్ వినిపిస్తోంది. కంగువా రిలీజ్ కి ప్లాన్ చేసిన అక్టోబర్ 10న రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న వేట్టయాన్ సినిమాని కూడా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. దీంతో ఈ క్లాష్ వల్ల 2 సినిమాలకు నష్టం జరిగే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. అందుకే కంగువా మేకర్స్ సోలో రిలీజ్ కోసం డేట్ వెతికే పనిలో ఉన్నారు అనే ప్రచారం జరుగుతోంది. హెక్టిక్ గా ఉన్న అక్టోబర్ వదిలేసి పెద్దగా పోటీ లేని నవంబర్ నెలలో కంగువని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్. కోలీవుడ్ లో పెద్ద పండుగైన దీపావళికి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే బెటర్ అని ఫీల్ అవుతున్నారు. మరి ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రెజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 రేస్ లో ఉన్న హీరో రణ్బీర్ కపూర్. బాలీవుడ్ సినిమా కష్టాల్లో ఉన్న టైంలో బిగ్ హిట్స్ తో ఆదుకున్న ఈ స్టార్ కిడ్ కెరీర్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఓవైపు ప్రయోగాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ ఎంటర్టైనర్స్ కూడా చేస్తున్నారు రణ్బీర్. బ్రహ్మాస్త్ర సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ప్రూవ్ చేసుకున్న రణ్బీర్ కపూర్ ఆ మూవీ సక్సెస్ తరువాత కెరియర్ ప్లానింగ్ విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. బ్రహ్మాస్త్ర తరువాత తన మార్క్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తూ జూటీ మేమక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు రణ్బీర్. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ తో సక్సెస్ కొట్టిన వెంటనే బోల్డ్ కాన్సెప్ట్ తో యానిమల్ సినిమా చేశారు. రణ్బీర్ ఇమేజ్ కి పూర్తిగా కాంట్రాస్ట్ గా తెరకెక్కిన యానిమల్ కూడా సూపర్ హిట్ అయింది. దీంతో ఇన్నాళ్లు చాక్లెట్ బాయ్ గా ఉన్న రణ్బీర్ డిఫరెంట్ మూవీస్ తో వర్సటైల్ స్టార్ గా మారారు. యానిమల్ రిలీజ్ తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకుని మైథలాజికల్ మూవీ రామాయణ్లో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరోసారి తన మార్క్ రొమాంటిక్ డ్రామాకి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ఓకే చేసిన సంజయ్ లీలా బన్సాలి మూవీని త్వరలో సెట్స్ మీదకి తీసుకువెడుతున్నారు. సావర్య సినిమాతో రణ్బీర్ ని హీరోగా పరిచయం చేసింది బన్సాలీనే. కానీ ఆ తరువాత ఈ కాంబో మళ్లీ రిపీట్ కాలేదు. ఇన్నేళ్ల తరువాత లవ్ అండ్ వార్ సినిమా కోసం మళ్లీ కలిసి వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాని అక్టోబర్లో పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు రణ్బీర్ కపూర్. బాలీవుడ్ స్క్రీన్ మీద సూపర్ హిట్ అయిన యాక్షన్ సిరీస్ ధూమ్. హీరో విలన్ అనే తేడా లేకుండా 2 మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ తో కంటిన్యూ అవుతున్న ఈ సిరీస్ లో ఇప్పటికే 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అయితే ఈ 3 సినిమాలకు సంబంధించి ఓ బ్యాడ్ సెంటిమెంట్ బీ టౌన్ లో వైరల్ అవుతోంది. తాజాగా ధూమ్ 4లో హీరో అంటూ కొంతమంది స్టార్స్ పేర్లు తెర మీదకి రావడంతో టెన్షన్ పడుతున్నారు ఆ హీరోల ఫ్యాన్స్. ధూమ్ ఫస్ట్ పార్ట్ లో దొంగ పాత్రలో నటించారు మాన్లీ హంక్, జాన్ అబ్రహాం. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో బిపాసా బసుతో పీకల్లోతు ప్రేమలో ఉన్నారు జాన్. కానీ ధూమ్ రిలీజ్ తరువాత ఈ జంట మధ్య గ్యాప్ పెరిగింది. అంతే, ఇద్దరు ఎవరి దారి వారు చూసుకున్నారు. ధూమ్ 2కి కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా నటించారు గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్. అప్పటికి సుసానీతో పెళ్లి, కంగనాతో లవ్ అంటూ బాలీవుడ్ మీడియాలో హృతిక్ గురించి చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ధూమ్ 2 రిలీజ్ అయిన కొన్ని రోజులకే సీన్ మారిపోయింది. కంగనాతో వివాదం రచ్చరచ్చయింది. సుసానే కూడా విడాకులు తీసుకుని వెళ్లిపోయారు. ధూమ్ 3 విషయంలోనూ అదే సీన్ రిపీట్ అయింది. ధూమ్ 3లో ఆమిర్ ఖాన్ మెయిన్ రోల్లో నటించారు. జాన్, హృతిక్ విషయంలో జరిగినట్టుగా ఇన్స్టెంట్ గా కాకపోయినా ఆమిర్ కూడా తన భార్యకి బ్రేకప్ చెప్పేశారు. అఫీషియల్ గా విడాకులు తీసుకుంటున్నట్టు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. ప్రస్తుతానికి ధూమ్ 4 గురించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేకపోయినా ఆ సినిమాకి సంబంధించి డిస్కషన్ మాత్రం జరుగుతోంది. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ లో హీరోలుగా సల్మాన్, షారూక్, రణ్బీర్ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. సల్మాన్ హీరోగా నటిస్తే ప్రాబ్లం ఉండదు. కానీ షారూక్, రణ్బీర్లలో ఎవరు ధూమ్ 4కి ఓకే చెప్పినా అభిమానులకు టెన్షన్ తప్పదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఒకప్పుడు హీరోయిన్ల రేంజ్ ని, సక్సెస్, పర్ఫార్మెన్స్ లని బట్టి అంచనా వేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏ బ్యూటీ స్టార్ పవర్ అయినా సోషల్ మీడియా నంబర్స్ మీదే డిపెండ్ అవుతోంది. ఈ విషయంలో అందరికంటే ముందున్నారు హ్యాపెనింగ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. రీసెంట్ మూవీలో గ్లామర్ ప్లస్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన శ్రద్ధ సోషల్ మీడియాలోనూ టాప్ ప్లేస్ లో ఉన్నారు. స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా కపూర్ కెరీర్ ఎర్లీ డేస్ నుంచి తన ఓన్ ఐడెంటిటీ కోసం కష్టపడుతున్నారు. గ్లామర్ విషయంలో నో కాంప్రమైజ్ అన్న సిగ్నల్స్ ఇస్తూనే పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న సినిమాలతో అలరిస్తున్నారు. దీంతో నేషనల్ లెవెల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయారు ఈ బ్యూటీ.
ఆషికీ 2 సినిమాతో నేషనల్ సెన్సేషన్ గా మారిన శ్రద్ధా కపూర్ ఆ తర్వాత సాహో సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్ సొంతం చేసుకున్నారు. తాజాగా స్త్రీ 2 సినిమాలో కమర్షియల్ బ్లాక్ బస్టర్ అందుకొని 500 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించిన అతి కొద్ది మంది హీరోయిన్ సరసన చేరారు. ఆ క్రేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ రిఫ్లెక్ట్ అవుతోంది. సోషల్ మీడియా పవర్ హౌస్ గా మారిపోయారు ఈ హాట్ బ్యూటీ. ప్రజెంట్ శ్రద్ధ ఇన్స్టాగ్రామ్ పేజ్ కి 92.2 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంటే దాదాపు 9,22,00,000 మంది ఈ బ్యూటీని ఇన్స్టాలో ఫాలో అవుతున్నారు. నిన్నటి వరకు శ్రద్ధ కంటే ముందు ఒక్క ప్రియాంక చోప్రా మాత్రమే ఈ లిస్ట్లో ఉన్నారు. కానీ స్త్రీ 2 తర్వాత భారీగా ఫాలోవర్స్ పెరగటంతో ప్రియాంకని వెనక్కి నెట్టి అత్యధిక మంది ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్ గా టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నారు శ్రద్ధ. ప్రజెంట్ బాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న ఆలియా భట్, దీపికా పడుకోన్ లాంటి టాప్ హీరోయిన్స్ కి కూడా ఫాలోయింగ్ విషయంలో శ్రద్ధతో పోటీ పడలేకపోతున్నారు. రెగ్యులర్ గా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండటం, తన హాలిడే మూమెంట్స్ తో పాటు సినిమా అప్డేట్స్, ఫోటో షూట్స్ ని రెగ్యులర్ గా ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవటం వల్లే శ్రద్ధకు సోషల్ మీడియాలో ఈ రేంజ్ ఫాలోయింగ్ క్రియేట్ అయిందంటున్నారు నెటిజన్స్. సో చూశారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జారీ సోయో.